హాయ్ నమస్తే వెల్కమ్ టు రెడ్ టీవీ నేను మీ ప్రత్యూష. ప్రస్తుతం మనతో సీనియర్ జర్నలిస్ట్ దాము బాలాజీ గారు మనతో ఉన్నారు. సార్తో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్తే సార్. నమస్తే సార్, కన్నప్ప మూవీ రిలీజ్ అయిపోయి 1 వీక్ అయిపోతుంది నిన్నటితో. అయితే ఈ 7 రోజుల కలెక్షన్ కూడా అసలు దారుణంగా ఫ్లాప్ అయిందని అంటున్నారు చాలా మంది ఆడియన్స్ కూడా. అలాగే మెయిన్ గా ఏంటంటే దీనికి రీజన్ కూడా ప్రభాసే కారణం కూడా అంటున్నారు. అసలు ఒకవేళ ప్రభాస్ కారణం అయితే ఏ విధంగా కారణం అవ్వగలుగుతారు సార్? అసలు ఈ ఫ్లాప్ కి ప్రభాస్ కి సంబంధం ఏంటి అసలు? కన్నప్ప యాక్చువల్ గా ఏంటంటే అది బిగినింగ్ నుంచి కూడా నెగటివ్ ట్రోల్స్ లో నడుస్తుంది. ఎందుకంటే ఆ విజువల్స్ అవన్నీ కూడా కన్నప్పకి ఏ సంబంధం లేదు. ఎందుకంటే కన్నప్ప అనేది తెలుగు వాళ్ళకి బాగా తెలిసిన సబ్జెక్టు. భక్త కన్నప్ప 1976 లో బాపు డైరెక్షన్ లో వచ్చిన ఆయన ఎవరు రెబల్ స్టార్ కృష్ణంరాజు సినిమా చాలా పెద్ద హిట్. ముఖ్యంగా పాటలు అప్పట్లో చాలా పెద్ద హిట్ అయినాయి. సో అప్పటి నుంచి కూడా భక్త కన్నప్ప అనేది అందరికీ తెలిసింది. పైగా కాళహస్తి టెంపుల్ అనేది వెరీ పాపులర్ మనకి సౌత్ ఇండియాలో. తిరుపతి తర్వాత కాళహస్తి టెంపుల్ అనేది చాలా పాపులర్. కాళహస్తి కావచ్చు, ముఖ్యంగా శైవ క్షేత్రాలలో కాళహస్తి టెంపుల్ చాలా పాపులర్. అందువల్ల కన్నప్ప వెరీ నోన్ స్టోరీ. సో అట్లాంటి దాన్ని వీళ్ళు చెడగొడుతున్నారు అన్న ఫీలింగ్ జనంలోకి బిగినింగ్ నుంచి వచ్చింది. వాళ్ళు రిలీజ్ చేసిన మెటీరియల్ కావచ్చు, టీజర్ కావచ్చు, ఏంద్రా ఇది పిచ్చిగా ఉంది అన్న ఫీలింగ్ వచ్చిందనమాట. మనకు ఆది పురుష అప్పుడు ఎలాగ వచ్చిందో రామాయణాన్ని వీళ్ళు ఏంది పిచ్చిగా తీస్తున్నారని ఇది కూడా అలాగే వచ్చింది. సో పైగా మోహన్ బాబు ఫ్యామిలీ మీదనే ఒక నెగిటివిటీ ఉంది. దానికి రకరకాల కారణాలు ఉండొచ్చు. కొంత వాళ్ళ స్వయంకృతాపరాధం కూడా ఉంది. వాళ్ళ ఫ్యామిలీలో వాళ్ళు డీల్ చేసిన పద్ధతి అంటే పబ్లిక్ దీన్ని అంటే చాలా మంది ఏమనుకుంటారంటే పబ్లిక్ తో గొడవ పెట్టుకొని పబ్లిక్ ని మనం కంట్రోల్ చేద్దాం అనుకుంటారు. పబ్లిక్ అంటే మీడియా కావచ్చు, పబ్లిక్ పర్సెప్షన్ ని నేను కంట్రోల్ చేస్తాను అనుకుంటా. అది వ్యక్తి పబ్లిక్ అనేసరికి ఎప్పుడైనా పబ్లిక్ డామినేట్ చేస్తారు. నేను ఫర్ ఎగ్జాంపుల్ ఈ సినిమా మీద నెగిటివ్ రివ్యూలు ఇస్తే వాళ్ళని మీద కేసులు పెడతానంటే ఒక 2000 మంది 3000 మంది ఇస్తే ఎంతమంది మీద కేసులు పెడతారు? అది పిచ్చితనం కదా. నెగిటివ్ రివ్యూలు నువ్వు లేకుండా చూసుకోవాలి. నువ్వు సినిమా బాగా తీస్తే నెగిటివ్ రివ్యూలు ఎందుకు కావాలని ఎంతమంది చెప్తారు? సో నచ్చిన వాళ్ళని ఆపలేం కదా. సినిమా నచ్చితే ఇప్పుడు కుబేరాకి కూడా బిగినింగ్ లో ఏమీ లేదు, అసలు ఎవడూ పట్టించుకోవాలి కుబేర్ని. కానీ రిలీజ్ అయిన మార్నింగ్ షో తర్వాత మారిపోయింది పరిస్థితి. సినిమా బాగుంది అని వచ్చేది. దాన్ని ఎవడు ఆపలేడు. పాజిటివ్ దాన్ని ఎవడు ఆపలేడు. ఎంత నెగిటివ్ చేద్దాం అనుకున్నా చేయలేరు. సినిమాలో విషయం ఉంటాయి. పుష్ప 2 మీద కూడా నెగిటివిటీ వచ్చింది. తర్వాత ఏమైంది? బ్లాక్ బస్టర్ రికార్డులు క్రియేట్ చేసింది. కాబట్టి వీళ్ళు ఏంటంటే ఇటువంటి బిహేవియర్ వల్ల అంటే పబ్లిక్ని నేను కంట్రోల్ చేస్తాను, నేను అనుకుంటే కేసులు పెట్టేస్తాను అది ఇది అంటే పబ్లిక్ కూడా తిరగబడతారు. ఈ కేసులు పెడితే ఎంతమంది మీద పెడతావు, సరే పెట్టు కానీ మేము కూడా చేస్తామని స్టార్ట్ చేస్తారు. రెండోది, ఇప్పుడు ఒక యూట్యూబ్ ఛానల్ మీద కేసు పెడితే 10 యూట్యూబ్ ఛానళ్ళకి 100 యూట్యూబ్ ఛానల్ వాళ్ళకి కోపం వస్తుంది. వాళ్ళ మీద కేసులు పెట్టినట్టుగానే ఫీల్ అవుతారు. సో ఎక్కడ సందు దొరికినప్పుడు కొడతారు బాగా. సో అది ఆ ఫ్యామిలీకి అర్థం కాక ఈ పనులు ఇప్పటికి కూడా అదే కంటిన్యూ చేస్తున్నారు. సో దీనివల్ల కూడా నెగిటివ్ వచ్చింది. ఎంత నెగిటివ్ వచ్చినా సినిమా అయితే ఫస్ట్ డే మంచి టాకే వచ్చింది. అంటే ఫస్ట్ హాఫ్ బాగాలేదు, బోరింగ్గా ఉంది. ప్రభాస్ వచ్చినప్పటి నుంచి సినిమా చాలా బాగుంది. ఈవెన్ విష్ణు యాక్టింగ్ కూడా చాలా బాగుంది అనేది అందరూ యునానిమస్గా అన్నారు. దాంతో ఈ సినిమా బాగా వెళ్ళిపోతుంది అనుకున్నారు. విష్ణు కెరీర్లోనే ఓపెనింగ్స్ కూడా బాగా వచ్చాయి. దాదాపు 55% పైన ఆక్యుపెన్సీ రేట్ వచ్చింది. 9,35,00,000 ఫస్ట్ డేనే కలెక్ట్ అయింది. అది మంచి ఓపెనింగ్స్తో స్టార్ట్ అయింది యాక్చువల్గా. అయితే ఏమైంది, మళ్ళీ నెగిటివిటీ కూడా మొదలైంది. నెగిటివిటీ ఒకటి వచ్చి విష్ణు మాట్లాడిన పద్ధతి, దానివల్ల కొంత నెగిటివిటీ వచ్చింది. జనంలో కూడా బోర్ అంట సినిమా, ఇంటర్వెల్లో పోతే సరిపోతుందంట, ఇంత దానికోసం ప్రభాస్ ఉండే లాస్ట్ అది కూడా పొరపాటు అయింది. చెప్తాను నేను ప్రభాస్ ఎందుకు కారణం అనేది కూడా చెప్తాను. సో దీనివల్ల అది నెగిటివిటీ అనేది పెరిగింది. సో ఓవరాల్గా ఇప్పుడు మనకి మాటలు కాదు ఇంపార్టెంట్, ఫిగర్స్ ఇంపార్టెంట్. ఎప్పుడైనా కలెక్షన్లు ఎంతమంది తిట్టినా చాలా సార్లు రివ్యూలు అందరూ నెగిటివ్గా ఉంటాయి, సినిమా పెద్ద హిట్ అయి ఉంటుంది. కాబట్టి రివ్యూలు ఇన్ఫ్లుయెన్స్ చేస్తాయి అనేది అబద్ధం, కొంతవరకే చేస్తాయి. ఫైనల్ గా మనకు తెలిసినోడు చెప్తేనే వింటారు జనం. మనం తెలిసినోడు కనుక్కుంటాం. మనం సినిమా బాగుందంటే అతను చెప్తే మనం విని మనం వెళ్తాం. అంతేగాని రివ్యూలు చదివి ఆగిపోతామా? ఆగిపోం. రివ్యూలు బాగాలేదన్నా మనకు తెలిసిన వాళ్ళు బాగుందని చెప్పారనుకో, ఫేస్బుక్ లో వాళ్ళు పెట్టేస్తారు, మెసేజ్లు వస్తాయి, గ్రూప్స్ ఉన్నాయి, ఇలా వెళ్ళిపోతూ ఉంటుంది. సో అలాగా ఇది కలెక్షన్ చూస్తే ఫ్రైడే 9.35 crores అయితే సాటర్డేకి అది పడిపోయింది. మామూలుగా వీకెండ్కి పెరగాలి,
పాజిటివ్ టాక్ కూడా వచ్చింది కాబట్టి సాటర్డే సండే పెరిగి ఉండాలి. కానీ కలెక్షన్ చూస్తే నేను చెప్తుండేది వచ్చి sackmilk.com అనే ఒక వెబ్సైట్ ఇచ్చిన డేటాని నేను చెప్తున్నా. ఎందుకంటే ఇండియాలో ఇది వెరీ అథెంటిక్ వెబ్సైట్. ఆల్ బ్లాక్ బస్టర్ సినిమాలకు సంబంధించి వీళ్ళు ఎవ్రీ వీక్ డేటా ఇస్తారు, బాక్స్ ఆఫీస్ కలెక్షన్ ఇస్తారు. దీన్నే అందరూ కోట్ చేస్తారు. మిగతా ఇంగ్లీష్ మ్యాగజైన్స్ దగ్గర నుంచి న్యూస్ డైలీస్ అందరూ ఈ sackmilk.com సైట్నే కోట్ చేస్తున్నారు. నేను కూడా అదే చేస్తున్నా. కాబట్టి ఒకవేళ తప్పు అయితే వాళ్ళ తప్పు నాది కాదు. సో ఇది డిస్క్లైమర్. సాటర్డే వచ్చి 7 crore 15 lakhs అనమాట. 7,15,00,000 పడిపోయింది. సండేకి వచ్చేసరికి ఇంకా డౌన్ అయిపోయింది. 6,90,00,000 పడిపోయింది సండే. మండేకి ఇంకా దారుణం 2.3 crores పడిపోయింది. ట్యూస్డే 1.8 crores, వెన్స్డే 1.35 crores, థర్స్డే నిన్న 1.25 crores. అంటే గ్రాడ్యువల్గా పడిపోతా వస్తుంది. సార్ అంటే ఈ విధంగా పడిపోవడానికి కారణం అంటే కన్నప్ప రిలీజ్ ముందే విష్ణు చేసిన వ్యాఖ్యలు, అలాగే అతను ప్రెస్ మీట్లు పెట్టడం కానీ అందులో హైలైట్ చేయడం వల్ల ఇలా అదే ఇవన్నీ కూడా ఉన్నాయి. కానీ సినిమా బాగాలేదనేది ప్రధాన కారణం. ఇవన్నీ కాదు, విష్ణు ఏం మాట్లాడాడు ఇవన్నీ కాదు. సినిమా బాగుంటే అవన్నీ పక్కకి వెళ్తాయి. సినిమా అట్రాక్ట్ చేయలేదు. సినిమా స్క్రిప్టే ప్రాబ్లం. నేను ఆల్రెడీ రివ్యూ చెప్పినాను. మేకింగ్ అవన్నీ కూడా పక్కన పెడితే, మేకింగ్ బ్యాడ్ గా ఉన్నా కూడా స్క్రిప్ట్ బాగుండి హుక్ చేస్తే ఎమోషనల్ గా ఖచ్చితంగా జనంలోకి వెళ్తుంది. ఇది అన్నిటికంటే కూడా ప్రాబ్లం వచ్చి స్క్రిప్ట్లోనే ఉంది. ఎందుకంటే ఇది ఒక భక్తి సినిమా. ప్రధానంగా భక్తి సినిమాని వీళ్ళు ఏం చేశారు, భక్తి గాథ వీరగాథలని 2 రకాల జానపద గాథలు ఉంటాయి. భక్తి గాథని వీరగాథగా మార్చేయాలని ట్రై చేశారు. అతను ఒక మామూలు వేటగాడు అంటే చెంచులు ఎలా ఉంటారు. మా ఏరియా నాది కూడా కాళహస్తిలో, నేను ఇంటర్మీడియట్ చదివా. మాది కాళహస్తికి ఒక 30 కిలోమీటర్ల దూరంలో మా ఊరు. సో నాకు ఆ బ్యాక్గ్రౌండ్ అంతా తెలుసు. మా ఊర్లో కూడా చెంచులు ఉంటారు. వాళ్ళు బక్కబక్కగా అలాగా గట్టిగా గాలి వేస్తే పడిపోయేంత బక్కబక్కగా ఉండి వాళ్ళు ఏదో పిట్టలు, కుందేళ్ళు అట్లాంటివి వేటాడుకుంటూ, పక్షులు ఇవి క్యాటర్ పిల్లలు అంటారు, దాంతో పడుతుంటారు. అలాంటివి వేటాడుకుంటూ, లేదా నాటు తుపాకు ఉంటుంది, అలాగా చేస్తుంటారు తప్ప వాళ్ళేదో మోడర్న్ బాణాలు వేసుకొని కండలు ఇంతంత తిరిగి అలా ఉండరు. ఫస్ట్ ఆఫ్ ఆల్ సరే సినిమాటిక్ లిబర్టీ ఓకే అనుకున్నా, ఈ యుద్ధాలు, ఆ వాయులింగం కోసం 3 గూడాలు, యుద్ధాలు, లక్షల మంది సైన్యం, ఈ గందరగోళం అంతా ఏం జరుగుతుంది అనే ఒక ఎఫెక్టివ్గా లేదు అది. అంటే ఒక హాలీవుడ్ స్టైల్ ఆఫ్ సినిమాగా లేదు, ఒక నేటివ్గా కూడా లేదు. నేటివ్ క్యారెక్టరైజేషన్స్, నేటివ్ సినిమా లేదు. అందరికీ ముఖాలకి రంగులు పూసేశారు. ఎందుకు పూసారంటే అక్కడ న్యూజిలాండ్లో ఉండే వాళ్ళని జూనియర్ ఆర్టిస్ట్గా పెట్టేయాలంటే వాళ్ళు ముఖాలు తెలిసిపోతుంది కాబట్టి ముఖాలకి అంతా కలర్ పోసేశారు. సో దానివల్ల ఫీల్ పోయిందనమాట. ఆ ఎఫెక్టివ్ ఇది పోయింది. ఎందుకు అరుస్తుంటారో తెలియదు. వాయులింగం గొప్పదనం ఎందుకు కాపాడాలో తెలీదు. దాన్ని ఎందుకు వాళ్ళు వాయులింగాన్ని వాళ్ళు తీసుకెళ్తారో తెలియదు. ప్రాపర్గా ఏది ఎమోషన్ కానీ రీజన్ కానీ ఎస్టాబ్లిష్ కాలేదు. కొన్ని ఫైట్ సీక్వెన్సెస్ భలే ఉన్నాయా అంటే అవి కూడా ఏమి లేవు. సో ఒక ఎఫెక్టివ్ ఫిల్మ్ మేకింగ్ అది లేదు. స్క్రీన్ ప్లే టైట్ గా ఉందా అది లేదు. సో ఇతనేమో లాస్ట్ ఎవరో రాశారు, లాస్ట్ ఒక 20 నిమిషాల్లో జరిగే కథని కోసం మిగతా 2 గంటలు, 2.5 గంట, 3 గంటలు ఎందుకు దీనికి అసలు? 3 గంటల టైం అనేది మీనింగ్లెస్. 3 గంటలు అంటే ఎంత ఎంగేజ్ చేయాలి? ఇవాళ రీలు 2 నిమిషాలు ఉంటే చూడట్లేదు జనం, తిప్పేస్తున్నారు. నిమిషం రీల్ ఉంటుంది, తిప్పేస్తున్నారు. మన వీడియోలు 10 నిమిషాలు చూస్తానని చాలా మంది అడుగుతున్నాను. అన్న ఎందుకు సార్ మీరు 10 నిమిషాలు పెడతారు, ఒక 5 నిమిషాలు చాలు కదా అంటున్నారు. సో మన బాధ ఏమో 8 minutes ఉంటే కానీ మనకి యాడ్స్ మధ్యలో యాడ్ రాదు, రెవెన్యూ రాదు. అందుకని మినిమం మనం 8 minutes మన వీడియోలు ఉండేట్టు చూసుకుంటాం. ఇది వాళ్ళకి తెలియదు కదా. అంటే ఇవాళ ఏంటంటే ఒక ఎంగేజింగ్ టైం అనేది తగ్గిపోయింది, ఎవరికి ఓపిక లేదు. అట్లాంటప్పుడు 3 గంటల సినిమా చెప్పాలంటే నువ్వు ఎంత ఎంగేజింగ్గా, ఎంత టైట్ స్క్రీన్ ప్లే, ఎంత ఇంట్రెస్టింగ్గా చెప్పాలి. అవేం లేకుండా వీడు హేతువాది అని ఎంతసేపు చెప్తావు? అదే గోల. దేవుడు నమ్ముడు, దేవుడు సరే నమ్మకపోవడం వల్ల ఏం జరిగింది? అదేమీ లేదు. చివరిలో ప్రభాస్ రోల్ కూడా ఎలా ఉంది? వీళ్ళంతా బిల్డప్ ఏం చేశారు? విష్ణు కూడా ఏం చెప్పాడు, 40 నిమిషాలు ప్రభాస్ ఉంటాడని. అది కూడా మోసమే. 40 నిమిషాలు లేడు ఆడ ప్రభాస్. మ్యాక్సిమం అంటే 20 నిమిషాలు ఉంటే ఎక్కువ. ఇప్పుడు ప్రభాస్ అంటే గుర్తొచ్చింది, అసలు ఈ సినిమా ఫ్లాప్ అవడానికి ప్రభాస్ అదే చెప్తున్నా, ఇప్పుడు అదే చెప్పబోతున్నా. ప్రభాస్ వల్ల ఎందుకంటే ప్రభాస్ ఫ్యాన్స్ హర్ట్ అయ్యారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళు ఏమనుకున్నారు, 40 నిమిషాలు మనోడు ఉన్నాడంటే బాగుంటదిలే అనుకున్నారు. చూస్తే 20 నిమిషాలు ఉండవు. అది కూడా పెద్దగా ఏమి లేదు.
ఇతను నాస్తికుడిగా ఉండి ఆస్తికుడిగా కన్వర్ట్ చేయడానికి ప్రభాస్ క్యారెక్టర్ ఉపయోగపడింది. కథలో బాగానే ఉంది కరెక్ట్గా, కానీ దాన్ని డిజైన్ చేసిన విధానం సరిపోలేదు ప్రభాస్ ఫ్యాన్స్కి. రెండోది మోసం చేశారన్న ఫీలింగ్ వచ్చింది. సో అందువల్ల ఏం చేస్తారు, కొంతమంది కేసులు కూడా పెట్టడానికి రెడీ అయిపోయారు, మోసం చేశారు మమ్మల్ని అని. ప్రభాస్ అసలు ఈ సినిమాలో చేయడమే ప్రభాస్ ఫ్యాన్స్కి నచ్చలేదు. పైగా ప్రభాస్ ఏమో 20 నిమిషాలు ఉన్నాడు. ప్రభాస్ 20 నిమిషాలు చూడడానికి మేము మొత్తం సినిమా ఎందుకు చూడాలి, బోరింగ్ సినిమా అన్న ఫీల్ నెగిటివ్ వాళ్ళే స్ప్రెడ్ చేశారు. ప్రభాస్ ఫ్యాన్సే దీని మీద నెగిటివిటీ స్ప్రెడ్ చేశారు. మామూలుగా ఇది హిట్ కావాలంటే కారణం ప్రభాస్ వల్లే హిట్ అయి ఉండాలి, కానీ ప్రభాస్ ఫ్యాన్సే అడ్డం తిరిగిన పరిస్థితి ఇక్కడ ఏర్పడింది అనమాట. ఎందుకంటే ప్రభాస్ క్యారెక్టర్ని కనీసం ఇంకొంత ముందుకు జరిపి ఒక అంటే ఈ ఫస్ట్ హాఫ్లో కనీసం 40 నిమిషాలు లేపి పడేస్తే ఏమీ జరగదు, అది లేపేశారు. తర్వాత ఏంటి, సెకండ్ చివరిలో కూడా ఆ అమ్మాయి మిస్ అయినప్పుడు ఒక పాము, ఒక సాలీడు, ఏనుగు, ఈ మూడు కూడా కాళహస్తిలో పాపులరే. సాలీడు, ఏనుగు ఇవి నిజం కథలో ఉన్నాయి, కానీ వాటిని ఎలా చూపించారు, హాలీవుడ్లో ఏదో విచిత్రమైన క్రీచర్ లాగా సాలీడు, అనకొండ లాంటి పాము, ఏనుగు ఒకటే మామూలుగా ఉంది. సో ఇది సరిపోలేదు. ఇదంతా అంటే ఒక నేటివిటీ ఫీల్ రాలేదు, ఒక ఓన్ చేసుకునే ఇది రాలేదు, పైగా ఎమోషనల్ ఇది రాలేదు. అసలు కథను పక్కన పెట్టి ఇతను ఏదో వీరగాథలాగా చేస్తే అదంతా వర్కౌట్ అవ్వలేదు. అంటే వీళ్ళు ఏదైతే ఫాంటసీ యాడ్ చేస్తారో అది కంప్లీట్గా వర్కౌట్ అవ్వలేదు. ఓన్లీ ఆ భక్తి పార్టే నిజానికి దీంట్లో బాగుంది. ఆ భక్తి పార్ట్ చివరిలో 30 నిమిషాల 40 నిమిషాల భక్తి పార్ట్ ఉంది కదా, అదే హుక్ చేసింది. దాన్ని ఇంకొంత చేసి డ్రామా చేసి ఉంటే చాలా బాగా వచ్చింది. మంచి పాటలు లేవు. ఆ మ్యూజిక్ డైరెక్టర్ ఎందుకు పెట్టుకున్నారు, ఆ కెమెరామెన్ ఎందుకు పెట్టి, ఎవరికి కెమెరా చెత్తగా ఉంది, మ్యూజిక్ డైరెక్షన్ బాగాలేదు. సో టెక్నికల్గా బాగాలేదు, స్క్రిప్ట్ పరంగా బాగాలేదు, ప్రభాస్ని ఎఫెక్టివ్గా యూజ్ చేసుకోలేదు. కాబట్టి దీంట్లో ప్లస్ పాయింట్లు ఉన్నప్పటికీ ఉన్నాయి, ప్లస్లు లేవని కాదు. విష్ణు కూడా చాలా బాగా చేశాడు, కష్టపడ్డారు, ప్రొడక్షన్ కాస్ట్ పెట్టారు, అన్నీ జరిగాయి, కానీ అది ఫైనల్గా ఎఫెక్టివ్గా లేకుండా పోయింది. ఇది ప్రధాన కారణం తప్ప విష్ణు మాట్లాడడము, విష్ణు మీద నెగిటివిటీ అవి కాదు ప్రధాన కారణం. సినిమా బాగుంటే అవన్నీ పక్కకి వెళ్తాయి, సినిమా ఎంగేజ్ చేయలేకపోయింది. ఓకే, థ్యాంక్ యూ సార్.